చచ్చిపోదామని అటెంప్ట్ చేసావా? అతను అన్న మాటని ప్రూవ్ చేయటం గురించి చేసావమ్మా? ఏ తల్లైనా కూడా గర్భంలో బిడ్డను పెట్టుకుని 6 నెలలు బిడ్డను పెట్టుకుని. లేదు సార్, అతను చెప్తున్నడానికి నేను చేయలేదు సార్. నేను ఎవరిని చెప్పుకోలేని బాధ ఏం చేయాలని చేసుకున్నాను. మీ అమ్మ నాన్న కష్టపడి మిమ్మల్ని పెంచింది చదివిపించింది అంతా పోయిందా? వీడు అన్నాడని చెప్పి పోయి హ్యాంగ్ చేసుకొని పిల్లల్ని ఇబ్బంది పెట్టుకుంటూ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టుకుంటూ చండాలంగా లేదు? ఆ తర్వాత రియలైజ్ అయింది మేడం, నేను చేసిన తప్పుని రియలైజ్ అయినా. ఆల్మోస్ట్ అయిపోయి ఉండేది కదమ్మా. హాస్పిటల్కి తీసుకెళ్ళిండు, చెకప్ అన్నీ చేస్తే అన్ని నార్మల్గానే ఉంది, ఏం లేదు ప్రాబ్లం అని చెప్తే, నెక్స్ట్ డే ఏం చేసినానంటే అక్కడ గొడవలు పెడుతున్నారు కదా, నేను అక్కడ ఏం చెప్పలేదు మేడం బంగారం గురించి. వాళ్ళు చీటీలు వేసుకున్నారు మా డాడీ వాళ్ళు, అది రావడానికి టైం ఉండే. నేను ఇక్కడ సేఫ్ చేసుకోవాలి కదా, ఫస్ట్ ఇతనికి చెప్పిన వాళ్ళకి అవసరం ఉంది, వాళ్ళకి ఇచ్చేద్దాము, ఇక్కడ కన్విన్స్ చేసుకున్నా నేను. ఎందుకంటే నాకు 9 months వరకు నేను వెయిట్ చేయాలి. ఇప్పుడు 3 monthsలో వాళ్ళు ఇస్తారంటే 3 months అవ్వదు కదా మేడం, అటు ఇటు అవుతాయి. ఇప్పుడు నేనేం చేసినానంటే మా డాడీ ఇతన్ని ఒప్పించి మా డాడీ ఇచ్చేసిన, మీరు ఫైనాన్స్లో పెట్టుకొని ఇల్లు కట్టుకోండి అని. ఇతన్ని ఆశ చూపించిన. అతను ఇచ్చిన తర్వాత మా డాడీ విడిపించిన తర్వాత నువ్వు తీసుకెళ్ళి మీ డాడీకి ఇచ్చి మీ అప్పులు తీసుకో అని చెప్పిన. అప్పుడు వరకు ఇది నేను ఫులిష్ పని చేసినానో తెలియదు కానీ ఆ బంగారం నాకు పనికి వచ్చింది మేడం. ఓకే, లేకపోతే అది కూడా పోయేది. చెప్పిన మాటకి మా డాడీ ఇచ్చేసిండ్రు మేడం. సో తర్వాత ఆల్రెడీ 9 months తర్వాత డెలివరీ తర్వాత అతను రాలా, అలా 3 years గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చేసింది. తర్వాత పంచాయతీ ఎవరు పెట్టారు? వాళ్ళు పెట్టారా మీ వాళ్ళు పెట్టారా? వాళ్ళు ఎట్లా పెడుతున్నారంటే మేడం, కాల్ చేపిస్తారు ఒక్కరితో, ఒకరు కర్నూలుతో చేస్తాడు. ఈ 3 సంవత్సరాల్లో కూడా వాళ్ళ తరపు నుంచి పెద్ద మనుషులు ఫోన్ చేస్తున్నారు మీకు రెగ్యులర్ గా, ఎప్పుడు వస్తుంది అమ్మాయి, ఎప్పుడు కాపురం స్టార్ట్ చేయిద్దామని. సో నేను ఒకటేనా, నేను రానని చెప్పట్లే. సో ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే మీ 9 months డెలివరీ అప్పుడు మీరు ఇద్దరు ఏదైతే విడిపోయారో అప్పటి నుంచి అతను ఇక్కడ వెకేట్ చేసేసి జాబ్ మానేసి వెళ్ళిపోయాడా? మరి వాళ్ళ అప్పులంతా ఎవరు తీరుస్తున్నారు? వాళ్ళ 10 లక్షల అప్పులు ఉన్నాయి కదా. ఉన్నాయో లేదో తెలియదు మేడం, నాకైతే చెప్పిండ్రు, నేను వెళ్ళి చూశానా మేడం. సరే, వాళ్ళు అన్ని సార్లు ఫోన్ చేస్తున్నారు పంచాయతీ పెట్టి కూర్చొందాం కలుపుదాం ఇద్దరిని అని, మరి మీరు ఎందుకు కలవలేకపోయారు? 3 మేడం నేను రెడీగానే ఉన్నా, మళ్ళీ వీళ్ళు వాళ్ళ దగ్గర పోవట్లే. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వెళ్ళట్లా. ఓకే, నేను నా దగ్గర మొత్తం నంబర్స్ ఉన్నాయి, కాల్ రికార్డ్స్ ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడింది. ఫైనల్ గా ఒక పంచాయతీ జరిగింది కదా, వాళ్ళ కండిషన్లు ఏంటి? ఫైనల్ గా వాళ్ళు ఒక అమ్మాయి కర్నూలే వచ్చి కాపురం చెయ్యాలి, జాబ్ చేయాలన్నారా, జాబ్ చేయకూడదు అన్నారా? కండిషన్ రాపించుకున్నా నేను. ఏం రాయించుకున్నారు? 3 months ఉండి చూస్తా నేను. అక్కడ ఒకవేళ నాకు సేమ్ ఇట్లానే చేసిండు అనుకో ఇల్లు, ఆల్రెడీ నేను ఒకసారి మోసపోయినా, ఇప్పుడు మీరు అందరు చెప్తున్నారని నేను పోతా. నేను నాకు హస్బెండ్ కావాలని నేను అగేన్స్ట్ వెళ్ళి చేసుకున్నా. నేను ఇల్లు ఏమో నేను రావట్లేదు అని అందరికీ చెప్తుండ్రు. మమ్మీ వాళ్ళ దగ్గర ఉండాలని నేను పెళ్లి చేసుకోలే, నేను అతని దగ్గరే ఉండాలని చేసుకున్నాను. మా ఇన్లాస్ దగ్గర నేను ఉండను. వాళ్ళు వెనకలుండి నాకు ఇట్లా చేస్తున్నారు, ఇట్లా ఉంది నాది ప్రాబ్లం అని చెప్పిన మేడం. అయితే తీసుకెళ్ళిండు. ఫాదర్ ఉంటే అసలు మాట్లాడరు మేడం నాతో. అక్కడ ఏం పని చేస్తున్నాడని తీసుకెళ్లాడు? రెంట్ ఎలా కడుతున్నాడు? ఏంటి పరిస్థితి? జాబ్ దొరికిందని వచ్చిండు 3 years తర్వాత. ఇక్కడ నేను మూవ్ ఆన్ అవ్వడానికి ఇక్కడ స్టార్ట్ అవుతున్నావు అప్పుడే. పాప వదిలే మమ్మీ వాళ్ళు చూసుకుంటున్నారు. లాక్డౌన్ అయినప్పుడు డాడీ ఇంట్లోనే ఉండే. కొంచెం మోటివేట్ చేసినారు వాళ్ళు, సరే ఇట్లా కష్టాలు ఉన్నాయి కదమ్మా, నీ పాపకు నువ్వు చూసుకోవడానికి ఒక హాస్పిటల్ ఏదో ఒక చిన్న దాంట్లో జాయిన్ అయ్యావు, ఈ లోపు ఇతను వచ్చాడు, కాపురం నిలబెట్టుకోవడానికి ఇంపార్టెన్స్ ఇచ్చావు, వెళ్ళావు. ఆ 5 months లో ఏం జరిగింది అక్కడ? ఆ 5 months లో ఏం జరిగిందంటే మేడం, 1 month పెట్టిన కండిషన్ ప్రకారం నన్ను బాగానే చూసుకున్నాడు. ఒక్క ఇట్లా అనుమానం వచ్చాడు, అమ్మ నిజంగానే మారిపోయిండు ఆయన అని నేను నమ్మేసిన. మీ అత్తగారు వీళ్ళందరూ కూడా నిన్ను బాగానే చూసుకునేవారమ్మా? అసలు వాళ్ళు లేరు సార్ అక్కడ, వీరు వేరే కాపురం కదా, కర్నూలులో వేరే కాపురం. ఈవిడ ఆల్రెడీ ఒక కండిషన్ పెట్టింది అత్త వాళ్ళ దగ్గర ఉండను అని. ఎక్కడ ఎప్పుడు కూడా నువ్వు వాళ్ళతో పాటు కలిసి ఫేస్ టు ఫేస్ లేవు ఈ మొత్తం? లేదు సార్, 9 months హైదరాబాద్ లో ఉంది, 5 months కర్నూలులో ఉంది. అత్త వాళ్ళ దగ్గర ఉండను అనేది నీ మెయిన్ కండిషన్. ఓకే, వాళ్ళు ఫోనుల్లో మాత్రం హెరాస్మెంట్, మీ ఆయనకి ఎక్కేయడం, ఆయన నిన్ను హెరాస్ చేయడం. నీకు మేజర్ గా ఉన్న హెరాస్మెంట్ ఏంటి అంటే ఫైనాన్షియల్ హెరాస్మెంట్. డబ్బులు అడగడం, శాలరీ అడగడం, కట్నం అడగడం, ఫీమేల్ బేబీస్ కన్నడం, ఇంతే. వీటికి సంబంధించి లాస్ట్ రోజు ఏం జరిగి మీరు వచ్చేయాల్సి వచ్చింది? కర్నూలు నుంచి హైదరాబాద్ ఎలా వచ్చేసారు? కర్నూలు నుంచి హైదరాబాద్ అతనే టికెట్ అది పంపించాడు మంచి మాటలతోనే.
అక్కడ ఒక నేను హస్బెండ్ దగ్గర ఉన్నా కదా మేడం, ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో మాట్లాడినాం. నేను హస్బెండ్ దగ్గర ఉన్న తర్వాత పంచాయతీ పెట్టడం వేస్ట్ కదా, నాకు తెలియకుండానే మా డాడీకి కాల్ చేసిండు. ఎందుకు? అంటే నా కేసు కోర్టుకి వెళ్ళింది మేడం, అది విత్డ్రా చేయించమని. అది స్టార్ట్ చేసిండు 2nd మంత్ 3rd మంత్ తర్వాత. ఇప్పుడు 14 వీక్స్ వచ్చిన తర్వాత 14 వీక్స్ అప్పుడు వెళ్ళి చెకప్ చేపించి నాకు అది అబౌట్ కాదు, నేను పెట్టుకోవాలి. నేను అక్కడ కార్డు ఉంటది కదా మేడం, అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా కార్డు తీపించుకోవాలి. అటు కాకుండా ఇటు కాకుండా 6 మంత్ అక్కడే పెట్టుకున్నాడు. నాకు ఏం లేదు మేడం, అసలు టీటీ ఉంటది కదా మేడం, 6 మంత్ కి ఇచ్చిండు. ఓకే, లాస్ట్ రోజు ఏం జరిగి మీరు వచ్చేసారు? గొడవలు లేదు, ఏం లేదు. ఇంటికి వెళ్ళి డెలివరీకి వెళ్ళని పంపించి డెలివరీ కాదు, డెలివరీ అతనే అది పంచాయతీలో చెప్పుకున్నాడు. ఫస్ట్ అయితే పంచాయతీలో ఏం చెప్పిండు, మీరు హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? 6 మంత్ లో వచ్చేసిన మేడం. వచ్చేసిన తర్వాత డెలివరీ ఇక్కడే అయిందా? డెలివరీ ఇక్కడ కాదు, ఆంధ్రాలో అయింది. మా మామ తీసుకెళ్ళిండు, ఎందుకంటే మా ఇంకో చెల్లి ప్రెగ్నెంట్ ఉండే మా ఇంట్లో. ఓకే, మిమ్మల్ని మీ ఆయన మీ ఊరు ఎందుకు పంపించేశారు? నిన్ను మా ఊరికి టికెట్ కొని పంపించాడు కదా, 2 రోజులు పోయి 2 రోజులకి వెళ్ళిరా అని పంపించాడు. తర్వాత మళ్ళీ మీరు వెనక్కి 2 రోజుల తర్వాత ఎందుకు వెళ్ళలేదు? ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు, వెకేట్ చేసేసినట్టు. నీకు సీన్ అర్థమైపోయింది, వీడు మళ్ళీ వదిలేసాడు రా బాబు. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఏమైనా పంచాయతీలు జరిగినాయా? ఆ తర్వాత పంచాయతీలు ఏమి జరగలేదు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ నేనే వెళ్ళిన. మళ్ళీ కంప్లైంట్, డైవర్స్ నోటీస్ పంపిండు నాకు. ఎప్పుడు? సెప్టెంబర్ లో నాకు డెలివరీ డేట్ ఉంది కదా, 2022 లోనా 23 లోనా? 22 లోనే పంపిండు. ఓకే, ఆగస్ట్ లో పంపిండు నాకు. ఇక్కడ హైదరాబాద్ కి వచ్చి ప్రైవేట్ లాయర్ ద్వారానా కాజీ ద్వారానా? అది 2 ఉన్నాయి మేడం. ఒకసారి పేపర్స్ ఇవ్వండి. డైవర్స్ కేసులు ఏమన్నా వేసాడా? నువ్వేదైనా కేసులు ఫైల్ చేసావా పోలీస్ స్టేషన్ లో? కంప్లైంట్ అయినా మేడం. ఫస్ట్ పని నేను అదే చేసిన. అతనికి కాజీ నోటీసు, అడ్వకేట్ నోటీస్, తలాక్ నోటీస్ పంపించాడు ఫస్ట్. దీనికి మీరు కేసులు వేసారా? 3 టౌన్ కి వెళ్ళిన. యాక్చువల్ గా టైం ఉంది కదా మేడం, డెలివరీ టైము. ట్రావెల్ కూడా చేయలేని పరిస్థితి నాకు. సెప్టెంబర్ 1st కి అయింది నాకు డెలివరీ. అన్ని ఉన్నాయి దీనిలో. ఇది మీ దగ్గర పెట్టేస్తున్నాను. సరే అమ్మా, కోర్టులో కేసులు ఫైల్ చేసావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం కావాలి నీకు? మేడం నన్ను అంటే తీసుకుపోవట్లే, ఇలా నన్ను మూవ్ ఆన్ చేయనివ్వట్లే. ఒక పాప పుట్టింది కదా సార్, నీకు కుదరట్లేదు, ఇట్లా ప్రాబ్లం ఉందని పెద్దోళ్ళు పెట్టి ఇట్లా విడిపోదామా లేదా కలిసి ఉందామా ఎటు తేల్చట్లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.